నాన్న రావద్దన్నాడు. ఆ రోజు మా పెళ్లి రోజులోనే సాకు పెట్టుకొని పిల్లల్ని తీసుకొని పోయాం. ఆగస్ట్ 3కి ఆపరేషన్. సో నాన్న ఎక్కడో భయం అవుతుంది, ఎందుకు నాన్న ఆపరేషను, నీ గుండె గట్టిదే కావచ్చు కానీ నీ శరీరం పనిచేస్తుందో లేదో నానంటే, లేదు బిడ్డ, నేను డాక్టర్ని అడిగిన, నా గుండె పని చేస్తుందంట ఆపరేషన్ తర్వాత, నా మెదడు పని చేస్తుందంట, నా గొంతు పని చేస్తుందంట, నా కాలు చేయి పని చేయంట, కానీ నా గుండె, నా గొంతు, నా మెదడు పనిచేస్తే చాలు, ఈ బెడ్ మీద వండుకొని తెలంగాణలో మరో స్వాతంత్ర ఉద్యమాన్ని మొదలు పెడతా భారతదేశం అంతా అన్నారు. ఆయన ఆపరేషన్ కి చావు 50-50 ఛాన్సెస్ ఉన్నా గాని మళ్ళా సావుకు సిద్ధమైందంటే ఉద్యమాన్ని మొదలు పెట్టడానికి ఆయన ముందడిగేశారు. ఆ గుండెల్లో, నా గుండెల్లో అది నడుస్తూనే ఉంది. ఆ ఉద్యమము స్వాతంత్ర ఉద్యమం అన్నాడు, భారత రాజ్యాంగాన్ని రక్షించే ఉద్యమం, ఓటు హక్కు అన్నాడు. ఆ ఓటు హక్కును కాపాడుతా బిడ్డ, నీ పిల్లలకు, రానున్న మన్మళ్లకు, మన్మరాలకు ఏం ఆయుధం ఇవ్వాలి? గన్ను పట్టుకొని పోమంటే పోతారా? రోడ్ల మీద ఉరుకుమంటే ఉరుకుతారా? కొట్లాడతారా? నిరాహార దీక్షలు తీస్తారా? చెయ్యరు బిడ్డ. వాళ్ళకి ఇన్స్టెంట్ కావాలి. ఇన్స్టెంట్ ఏంది? కొట్టంగానే వచ్చేయాలి. ఏం కావాలి? మన దగ్గర ఓటు హక్కు ఉంది. అది యాప్లా నిజంగా మన కష్టాలు రెక్కలు పంచుకున్న వాళ్ళు మనం ఎంచుకోవాలని నేర్పిస్తాను. అది మొదటిది. రెండవది, తెలంగాణ ఉద్యమం. నేను చరిత్ర మళ్ళొక్కసారి చదువుతున్నాను, ఎందుకంటే చదవలేదు కాబట్టి. నేను గద్దరన్న అడవి నుంచి వచ్చినప్పుడు చాలా చిన్నగా ఉన్నాం. పిల్లలకు సబ్ కాన్షియస్ మైండ్ ఉంటుంది. ఈరోజు ధైర్యంగా నిలబడి మాట్లాడుతున్నంటే అప్పుడు నేను విన్నయి, అనుభవించినవి. నేను చిన్నప్పుడు తెలంగాణ ఉద్యమం వేదిక పురుడు పోసుకున్న అగ్గిమంట ఎక్కడ అంటే, ఇన్నారెడ్డి అంకుల్, పాశం యాదగిరన్న, ఇంకిద్దరు ముగ్గురు వచ్చేవాళ్ళు, వారు అమరులైపోయినాయి. అక్కడ కూర్చొని తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడుతుండే. అవి నాకు రీకలెక్ట్ అయినాయి. సో తెలంగాణ ఉద్యమము ఊరికే రాలేదు. ఎంతో మంది త్యాగాలు చేసి అమరులైపోయి తన కుటుంబాలే లేవు. ఆ ఉద్యమాన్ని మరొక్కసారి అంత నిజాయితీగా తీసుకపోతేనే, మీరు తీసుకపోతే నేను మీ అలాంటి వాళ్ళు వెనకలు వస్తున్నామని మీరు గుర్తుపెట్టుకోండి. మీరు తయారు చేసి మీతో అంతం కాలేదని గుర్తుపెట్టుకోండి. మీతో అంతం కాలేదు. మీ అడుగుజాడలో చిగురుస్తున్న మొక్కలుగా మేము వస్తున్నాను గుర్తు చేయాల్సిన బాధ్యత నాది ఉందనుకుంటున్నాను. ఇది రెండవది. మూడవది, అదే టైంలో నాన్న మీద అటాక్ తర్వాత, ఎన్కౌంటర్ తర్వాత ఒక చర్చ నడుస్తూ ఉంది. అట్లాగే చాయ్ ఇచ్చేటప్పుడు, బాసాలు తోమేటప్పుడు, మీరందరూ వచ్చి తిన్న గిన్నెలు గడిగినప్పుడు కుటుంబ సభ్యులుగా మాకు తెలుసు. తెలంగాణ ఉద్యమంలో కూడా నడిచింది తెలంగాణ ప్రజా ఫ్రంట్ అని. గద్దరన్న అప్పుడే పార్టీకి ఒక ఉత్తరం రాశాడు. అప్పుడు చాలా బాధపడ్డాడు. తను ఎవరితో చెప్పడు, విమలమ్మతో చెప్పడు, బిడ్డతో కొడుతాడు. మన పాశం యాదగిరి నాట్ల ఇద్దరు ముగ్గురు వస్తే మన వాళ్ళకి చెప్పినారా భయ్? కొన్ని రోజు మన మహాభారతంలా వాళ్ళు ఉన్నారు కదా మనోళ్ళు, వాళ్ళే జంబి చెట్టు మీద ఆయుధాలు ఎట్లా పెట్టిర్రో మనోళ్ళని ఆయుధాలు పక్కన పెట్టుమన్నా, మనోళ్ళని ఆయుధాలు పక్కన పెట్టుమన్నా. ఎప్పుడు నా 97లోనే అయినా నేను ఆయుధాలు పక్కన పెట్టి యుద్ధ రూపం మార్చాలి. హింస రూపం మారింది, అణచివేత రూపం మారింది, అన్ని రూపాలు మారినప్పుడు మన యుద్ధ రీతి ఎందుకు మారతలేదు? మనం కూడా యుద్ధ రీతి మారాలి. పాలనలో భాగం ఉండాలి. యుద్ధం చేసి చచ్చిపోతే దొరోడు వచ్చి మన నెత్తి మీద కూర్చుంటుండు కదా, మనం కష్టపడుతున్నాము, ఇంకోడు వచ్చి చైర్ మీద కూర్చుంటున్నారు కదా. మనం యుద్ధంలో ఉండాలి, పాలనలో ఉండాలి, చైర్ మీద ఉండాలని నేను ఎప్పుడో 79లో ఉన్న ఉద్యమంలో నడిచేటప్పుడు తెలంగాణ ప్రజా ఫ్రంట్ అదే అన్నా. గద్దర్ చనిపోయేటప్పుడు గద్దర్ ప్రజా పార్టీ తీసుకొచ్చి ప్రజలకు అప్పచెప్తా అని తను చివరిగా ఇచ్చిన మాట నా గుండెలో ఉండి రగిలే. ఆయన ఉద్యమ మాటనే. ఆయన ఎలక్షన్స్ ముందు నేను ఈ ప్రతిపాదనకు వచ్చినప్పుడు చూసిన, నేను ఎలక్షన్స్ లో ఉంటాను, అవును నేను పోరులో ఉంటా, బరిలో ఉంటా అంటే ఒక అతను అడిగినాడు, అరే నీకు పైసలు లేవు, కులం లేవు, మందు వంచి లేవు, ఎవరు లేరు, నువ్వు ఎట్లా గెలుస్తావు అంటే, ఎవ్వరు ఓటు వేసినా వేయకపోయినా నా ఓటు నేను వేసుకొని గెలుస్తా అన్నాను. ఆ యుద్ధ రీతిని నేను ముందుకు తీసుకోమని, రాజకీయంలో ఉండాలి, ఉద్యమాలతో పాటు రాజకీయంలో ఉండాలి, పాలనలో ఉండాలని నేను కోరుతూ అదే బాటలో ఉన్నాను. నిన్నటి వారికి మీ వెనకలనే మీ బిడ్డ, మీ చెల్లె, మీ తమ్ముళ్ళలాగా ఉన్నాము. ఈ రోజు కూడా మీరు ముందు నడవండి, మీ వెనకాల మేము జెండాలు పట్టుకొని, కట్టలు పట్టుకొని, మీ అడుగులై మీ చిగురిస్తున్న మొక్కలే వస్తామని ఈ వేదిక ముఖంగా తెలియజేస్తున్నాను. ఇంకొక చిన్న సబ్మిషన్ అంటే, ప్రస్తుతానికి ప్రభుత్వంలో ఉన్నాను కాబట్టి
చిన్న డిపార్ట్మెంట్ నడపడానికి ఎంత ఇబ్బంది అవుతుందంటే నాకు దెర్ ఇస్ నో సిస్టమ్ ఎట్ ఆల్. 10 ఏళ్ళగా విచ్ఛిన్నం చేసేస్తారన్నమాట, కంప్లీట్ ఖరాబ్ చేసేస్తారు. ఒక కాగితం ఉండదు అస్సలకి. నిజం చెప్పండి, ఉద్యమకారుల లిస్టులో ఒక్కొక్కసారి గదరన పేరు కూడా ఉండదు వాళ్ళకు. లాస్ట్ టైం కూడా మన చీమ శ్రీనాన్న పెట్టినప్పుడు 2-3 ఉద్యమాల సంఘాలు మీటింగ్ పెట్టినప్పుడు అదే చెప్పిన, మీరు ఒక లిస్ట్ ప్రిపేర్ చేయండి. ఆ డీటెయిల్స్ అంట పాషం యాదగిరి అన్న, సోహారక బేగం, మనం కొంచెం ర్యాపో ఉంది కాబట్టి సిద్ధన్నతో పోయి ఇది ఆథెంటికేటెడ్ లిస్ట్. తొలి దశ ఉద్యమాల్లో ఉన్న పాషం యాదగిరి అన్న ఇంకా పెద్దలు చాలా మంది ఉన్నారు, బెడ్ మీద ఉన్నారు, వాళ్ళు సంతకం పెట్టిస్తారు. దిస్ ఈజ్ ద ఫస్ట్ లిస్ట్, యు నీడ్ టు కన్సిడర్ అనేది ఒకటి తయారు చేయాలని నేను ప్రతిసారి చెప్తున్నాను. కాకపోతే నేను వెంట పడట్లేదు 10 పళ్ళు 20 పళ్ళు అటు ఇటు తిరగకుండా. సో నేను గట్టిగా కూడా నమ్మేది ఉద్యమాలు ఉండాలి. ఉద్యమాలు ఆడ చచ్చిపోతున్నారు కాబట్టి మనకి ఈ వేదిక దొరికింది. మనం ఈడ మాట్లాడుతున్నాం కాబట్టి బాహ్య ప్రపంచానికి వాళ్ళు ఉన్నారని కూడా తెలిసింది. సో మనం ఉద్యమాలు చేసుకుంటూ ఖచ్చితంగా పాలనలో భాగం కావాలని కోరుతూ, ఏమైనా తప్పుగా మాట్లాడితే మీ చెల్లిని మీ బిడ్డని సరిదిద్దండి. మీరు చెప్తే నేను నేర్చుకుంటాను, తప్పుగా తీసుకోను. నాకు అప్పుడప్పుడు పాషం యాదగిరి చెప్తుంటాడు, నువ్వు మాట్లాడు, నువ్వు రాకు అని చెప్తుంటాడు. కాబట్టి నేను ఆ మాటకు తప్పకుండా వింటాను. సో మనమంతా కలిసి మరో ఉద్యమాన్ని, గద్దరన్న చివరి మాట, మరో స్వాతంత్ర యుద్ధాన్ని మొదలు పెడతా. నేను అంపశే మీద పండుకున్నాను, అది నా గుండెల్లో రగులుతుంది. తప్పకుండా నేను మీ వెనక ఉంటానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.